వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్కి మధ్యకాలంలో వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకటి ముగిసింది అమ్మ అనుకునే లోపే మరొక వివాదం తెరపైకి వస్తోంది. అయితే దీంతో ఆయన పేరు నిత్యం వార్తల్లో ఉంటుంది. గత ఏడాది కరూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగానే చర్చకు దారితీసింది. అభిమానుల ఉత్సాహం కాస్త విషాదంగా మారిన ఆ ఘటన నుంచి విజయ్ చుట్టూ విమర్శల వాతావరణం నెలకొంది. ఆ ప్రభావం ఇంకా తగ్గలేదు. తాజాగా నటించిన జననాయగన్ సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. జననాయగన్ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుపట్టడం తెలిసిందే మనకి. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. అయితే దీనివల్లే సినిమా వాయిదా వేసింది. ఈ వ్యవహారం మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా ప్రస్తుత మద్రాస్ హైకోర్టు ఈ కేసు నడుస్తోంది. అయితే సెన్సార్ బోర్డు వాదనలు కూడా పరిశీలించింది హైకోర్టు. అయితే ప్రాథమికంగా వాటికి సమర్థన తెలిపినట్లుగా కూడా సమాచారం. దీంతో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదల కష్టమే అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆదాయ పన్ను కేసులో విజయ్కి మద్రాస్ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ఐటీ అధికారులు విజయ్ నివాసాలు కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఆయన ఆదాయంలో అక్రమాలు ఉన్నాయని ఆదాయ పన్ను శాఖ కూడా నిర్ధారించింది. మరి ఆ ఏడాదిలో విజయ్ సుమారు 35 కోట్ల ఆదాయం పొందారు. అయితే పులి చిత్రానికి తీసుకున్న 15 కోట్ల రెమ్యునరేషన్ను ఆదాయంగా చూపలేదన్నది ఐటీ శాఖ అందులో పేర్కొంది. మరి ఈ ప్రపంచంలో 1.15 కోట్ల జరిమానా చెల్లించాలంటే ఇప్పుడు విజయ్కి నోటీసులు జారీ అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ 2022లో విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా విజయ్ పిటిషన్ను కొట్టేస్తూ తుది తీర్పిచ్చింది. ఐటీ శాఖలు సమర్పించిన ఆధారాలు బలంగా ఉన్నాయని చెప్పింది న్యాయస్థానం. జరిమానా విధింపు సరికాదన్న వాదనని కూడా తోసిపుచ్చింది. దీంతో విజయ్ ఇప్పుడు తప్పనిసరిగా 1.5 కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. మరొకవైపు ఇప్పుడు జననాయగన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్కు పెద్ద సవాళ్లే ఎదురవుతోంది. సెన్సార్ బోర్డు అభ్యంతరకరం తెలిపిన సుమారు 20 నిమిషాలు నిడివి ఉన్న సన్నివేశాలను తొలగించింది. కొత్త కాపీని తొలగించి మళ్ళీ సెన్సార్కు పంపే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అసలు ఈసారైనా సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక మరొకసారి అభ్యంతరాలు వ్యక్తమవుతాయా అన్నది ఆసక్తిగా మారింది. అసలు మొత్తంగా ఇవన్నీ చూస్తే రాజకీయాల్లో కడుగు పెడుతున్న ఈ దశలోనే విజయ్కు వరుసగా వివాదాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఐటీ కేసు తీర్పు, సినిమా సెన్సార్ అడ్డంకులు కలిపి ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాల్సిందే. అభిమానులు మాత్రం ఈ సంక్లిష్ట పరిస్థితుల నుంచి తమ హీరో త్వరగా బయటపడాలని ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.